హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, మనతో ఉండేవాళ్ళు కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు, ఎవరైనా సరే అండి, మంచి అనేది ఎప్పుడు కూడా ప్రతి మనుషులు కూడా ఎక్కడో ఒకసాట దాగి ఉంటుందండి. ఎంత కఠినాత్ములైనా మీకు కష్టం వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో ఆదరిస్తారని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ చాలామంది బంధాలకు వెలుగునీయకోకుండా బంధాలు అనేదానికి అసలు పాడగొట్టిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే బంధు ఒక కుటుంబం ఎదుగుతుందంటే మరొకరు ఏడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది ఎందుకు వచ్చిన మానవులతో అర్థం కాని సమస్య. కానీ అసలు మనం తోడబుట్టిన వాళ్ళే మనల్ని ఎదుగుతుంటే వాడవలేనప్పుడు, మన తోడబుట్టిన వాళ్ళే మనం బతుకుతుంటే సహించలేనప్పుడు, భరించలేనప్పుడు ఫ్రెండ్స్, చాలామంది ఎన్నో రకాల సమస్యలతో, ఇబ్బందులతో కొట్టుమిట్టులాడుతూ ఉంటారు. ఒక రక్త సంబంధికులే మనల్ని భరించలేనప్పుడు, బాధపడుతున్నప్పుడు, గాయాలు చేస్తున్నప్పుడు, అవమానాలు చేస్తున్నప్పుడు, కష్టాల పాలు చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్, ఏ అన్నదమ్ములైనా కాకులు వచ్చినప్పుడు ఆదరించడానికి నువ్వు చేసిన గాయాలే వాళ్ళకి గుర్తుంటాయి కదా. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుద్ది, నువ్వు చెడు చేస్తే నీకు చెడే మిగులుద్ది. ఏ బంధమైనా సరే ఉంది ఫ్రెండ్స్, మానవత్వంతో బ్రతకడం నేర్చుకున్నది. అది ఎవరైనా సరే ఉంది. తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, కొడుకులు కావచ్చు, కోడలు కావచ్చు, కుటుంబం అన్న తర్వాత ఎన్నో సమస్యలు, ఎన్నో ఎరుకులు, ఇబ్బందులు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు లేని కుటుంబం ఉండదండి. కానీ పరిష్కారం లేని విధానం కూడా ఎక్కడా ఉండదు. మన ఓపికే ప్రతిదీ కూడా మనల్ని జయించి, భరించి, మనం కావాలనుకున్న గమ్యానికి చేరాలి అనుకుంటే ఫ్రెండ్స్, మన ఓపిక ఎంతో అవసరం. నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. మనిషి ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్, మానవత్వం లేకుండా ఎప్పుడైతే మూర్ఖత్వంగా మాట్లాడి మూర్ఖత్వంతోనే బహిస్తున్నారులే, వాళ్ళు ఎంత మాట అన్నా బరాంచుకుంటున్నారులే, వాళ్ళు ఎంతైనా కానీ ఓపికతో పడి ఉంటున్నారు అని చెప్పేసి ఎవరిని కూడా సులకనగా చూడమాకండి ఫ్రెండ్స్. అది భార్య కావచ్చు, భర్తే కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, కుటుంబంలో ఎవరైనా సరే ఉంది. అందరూ మనకు నచ్చాలని ఉండదు. మనతో ఉండే వాళ్ళందరూ కూడా మనల్ని ఆదరించాలి, మనల్ని ప్రేమించాలని కూడా ఎక్కడ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతుంటారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. జీవితం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, మనం అనుకున్న రీతిలో ఏది కూడా మనం ప్రయాణించలేము. అనుకోని కొన్ని ఎదురైన సమస్యల్లో ఉంటాయి, అనుకోని వాటిని భరాంచాల్సి వచ్చింది. మనం భరాంచిని కూడా కొన్నిసార్లు అర్థం చేసుకునే వాళ్ళు కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోలేదు. మంచి చేసి కూడా చెడని తెచ్చుకోవాల్సి వచ్చింది. చాలామంది మూర్ఖత్వంతో, అమాయకత్వంతో మాట్లాడుతూ ఉంటారు. అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్. ఒక మనిషిని గురించి మనం ఎప్పుడు కూడా తప్పుడు మాటలతో, తప్పుడు నిర్ణయాలతో మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తులు చెప్పిన మాటలు పోల్చుకొని, అది ఆడదాన్నే కావచ్చు, మగవాడినే కావచ్చు, ఎప్పుడు మీకు తోసిన విధంగా వాళ్ళు చెప్పిందే రైట్ అని చెప్పేసి ఎప్పుడు తోలాడమాకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అర్థమో తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన మాటలన్నీ మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు రేపు మీ కుటుంబానికి గాయాలుగా మారుతాయి, మీ బిడ్డలకి అది అవమానాలుగా మిగులుతాయి. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల పట్ల ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరినైనా సరే ఉంది, అది అండుండవాళ్ళు కావచ్చు, ఆమె ఉండేవాళ్ళు కావచ్చు, డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు, పేదవాడని, దిక్కులేని వాళ్ళని సులభనతో మాట్లాడుతూ ఒక ఆడదలేని చెప్పేసేసి ఎవరు కూడా అహంకారంతో, గర్వంతో మాట్లాడబోతుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఉంది. ఎందుకు అనంటే చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసు, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. ఒక అహంకారం కావచ్చు, గర్విష్టి కావచ్చు, ఒక తాగుబోతో, ఒక తిరిగిపోతే, ఒక మూర్ఖత్వంతో ఎవరైనా ఒక మాట మాట్లాడినంటే వాళ్ళు తిరిగి నేను నల్లలేకపోతే ఒకవేళ వాళ్ళ చేతకాంతనం కాదు ఫ్రెండ్స్. అది ఎవరైనా సరే ఉంది. కింద భూదేవి పైన భగవంతులను వదిలేశారు అనుకోండి, దేవుడు ఏదో ఒక రోజు ఆ సమస్యని పరిష్కారం పెట్టారు. నువ్వన్న మాటకే జవాబుత్తరం సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఒకనాడు ఒక గాయం అయిందంటే ఏదో ఒక రోజు మనం తెలియకోకుండా ఎవరినో ఒకరిని నిందించే ఉంటాం, అవమానించే ఉంటాం. మన వల్ల ఒక వ్యక్తి కావచ్చు, ఒక జంతువు కావచ్చు, బాధపడే ఉండొచ్చు, గాయపడే ఉండొచ్చు, కన్నీరు పాలు కావచ్చు, ఇబ్బందుల పాలు కావచ్చు, నష్టపోవచ్చు ఫ్రెండ్స్.
మనం తెలియకోకుండా చేసిన తప్పులు లాంటివి దేవుడు క్షమించొచ్చాము. తెలిసి మాత్రం ఏ తప్పు కూడా ఏ కుటుంబాన్ని కూడా చెప్పుడు మాటల ద్వారా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు కూడా మాట్లాడమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది నీ కుటుంబానికి నీకు కూడా క్షేమకరంగా అవుతుంది. ఎందుకంటే శత్రువు అనేవాడు ఎప్పుడు కూడా ఎన్నంటనే ఉంటాడు. ఎరగని రీతిలో ఉండి గాయాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనతో ఉండవాడే, మనం నమ్మిన వాళ్ళే మనకి ఎన్నికోటి గెలిచేదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఫ్రెండ్స్. ఓకే బై, థ్యాంక్ యూ.